నమస్తే అండి. నమస్కారం అండి. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు చెప్పండి మేడం. నా పేరు రమ, మాది నందిపేట్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. ఓకే, మీరు ధ్యానంలోకి ఎన్ని సంవత్సరాలు మేడం వచ్చి? 3 సంవత్సరాలు అవుతుంది. మీరు ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళ బాగా? అవును, తినేవాళ్ళం. ధ్యానం తర్వాత మానేస్తారా? మానేసాం. ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజు? 3 గంటలు, ఎంతసేపు వీలైతే అంతసేపు. చెప్పండి, ధ్యానం చేస్తుంటే మీలో ఏం మార్పు వచ్చింది మేడం? నాకు ధ్యానం చేస్తుంటే హెడేక్ ఉంటుండే ముందు. ఓకే. ఇక వేరే వాళ్ళు చెప్తే వెళ్ళిన, హెడేక్ ఉంటుండే, రోజు జెండు బాంబు పెట్టుకొని ఉండకుంటుంటుండే. చేయంగా కనెక్ట్ అయిపోయినా అసలు హెడేక్ అంటేనే లేకుండా ఎటు బయటకు వెళ్ళొచ్చినా కానీ తలనొస్తుండే. ఇప్పుడు ఎటు వేసినా ఎన్నెక్క తిరిగినా తలనొప్పి లేదు, అట్లనే తగ్గిపోయింది. ఇక ధ్యానం అంటే వదల బుద్ధి కాకుండా. పూర్తిగా శాకాహారులు అయిపోయారా? గుడ్డు కూడా తినకుండా పూర్తిగా శాకాహారులమైనము. మా పిల్లలు కూడా కావాలని కోరుకున్నా. ఎప్పుడైనా వంట చేస్తే వాళ్ళకు పెట్టాలంటే కూడా భయం పట్టుకుంటా వంట చేసేదాన్ని. ఇప్పుడు వాళ్ళు కూడా తిన్న తర్వాత వామిటింగ్స్ రావడం, కడుపు నొయ్యడం, వాళ్ళు కూడా మానేశారు. వండటం మానేశారా? పూర్తిగా పిల్లలు తింటలేరు, వండుతలేను. వెరీ గుడ్ మేడం. మీ కుటుంబం అంతా శాకాహార కుటుంబమేనా? మా ఆయన కాలేడు, ఇంకా దూరం ఉంటాడు. చెప్పారా? చెప్తాం, మా బంధువులు మరి వింటున్నారు ఇక కొంచెం. ఓకే. ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు రోజు? ప్రతిరోజు అంతే, 3 గంటలు, ఎంతసేపు వీలైతే అంతసేపు. సామూహిక ధ్యానాలకు వెళ్తూ ఉంటారా? అవును, మాకు పిరమిడ్ ఉంది దగ్గర. సామూహిక ధ్యానానికి వెళ్తాము. అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం. ఓకే. ఎట్లా ఉంటుంది పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం చేస్తూ ఉంటే? అది చెప్పలేని ఆనందం, ఇక అది మాటలలో చెప్పరాదు. మనం చేసింది, మనం పొందిన సంతోషం అందరు పొందాలి అని చెప్పాలంటే చెప్పరాదు ఇక మాటలు. శాకాహారాలకు వెళ్తూ ఉంటారా? ఇది వెళ్ళలేదు ఇంకా ఇప్పటికీ. వెళ్ళలేను. తెలీదా? తెలుసు, కానీ వీలు కాక వెళ్ళలేదు. మీరు పుస్తకాలు చదువుతూ ఉంటారు, ధ్యానం పుస్తకాలు మేడం? ఒకటి అహింస, అది చదివాను. ఓకే. గురువుగారిని కలిసారా? గురువు గారు, నేను ఫస్ట్ ధ్యానం వెళ్ళినప్పుడు, నేను ధ్యానం కొత్తగా వచ్చిన తర్వాత ఒక 2 నెలల తర్వాత గురువుగారు వికెట్ అయిపోయారు. ఇక అంతే, చూసిన అంతే, కలలేదు. అవును, 2 సార్లు ధ్యానం చేశారా మేడం? చేశాను. ఫస్ట్ సారి వెళ్ళాను, నెక్స్ట్ మళ్ళీ మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిన. అది చెప్పలేని ఆనందం. ధ్యాన మహాచక్రాల్లో అక్కడ ఎట్లా ఉంది? అక్కడ కడతల్లో చెప్పలేని ఆనందం. ఇక ఎక్కడ ఏ దేవాలయంకి వెళ్ళినా అంత ఆనందం పొందలేము. ఫెసిలిటీస్ కానీ ధ్యానం, ఇక అంతే. ఇక భూమి మీదకి వచ్చినామంటే ధ్యానం తప్ప ఏం లేదన్న విషయం తెలుస్తుంది అడుకోతే. ఓకే. ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర జంతు బలి ఇస్తున్నారు కదా మేడం, అది న్యాయం అంటారు? అది జంతువులు అమ్మ తన బిడ్డను బలి కోరుకుందా? చెప్తారు. కోరుకోలేదు, అది అప్పటి నుంచి వచ్చిన ఆచారం అని. వీళ్ళు చేసుకున్న కర్మలు, వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితం తొలగిపోతే అది కాదు అంటే, ఇప్పుడు మన పిల్లలకు కొంచెం దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము, కానీ ఇలా బలి చేయడం తప్పు అనే విషయం వాళ్ళు తెలుసుకుంటే మారుతారు. అందరు మారాలని కోరుకుంటున్నాం. ఓకే. ఇంకా చెప్పండి, ఇంకా మీ ధ్యానము ఎలా ప్రచారం ఎలా చేస్తున్నారు? అందరికి చెప్పారా? అవును, అందరికి చెప్తాం. మా పిల్లలు కూడా స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో యజ్ఞం జరుగుతుంది కదా మేడం, ఇక్కడ ధ్యానం ఎట్లా ఉంది? ఇక్కడ బాగుంది, కడతాళ్ళు ఉన్నట్టే చేశారు ఇక్కడ కూడా. ఓకే. అక్కడ పిరమిడ్ ఉంది, ఇక్కడ పిరమిడ్ లేదు, అంతే. మీ బంధువులందరికీ చెప్పారా? మా అమ్మ వాళ్ళకి చెప్తున్నా, మా చుట్టాలకు చెప్తున్నా. వాళ్ళు ఈమె దగ్గరికి వస్తే ధ్యానం చెప్తా అని, నా దగ్గరికి రాకుండా సరే అని చెప్తున్నా, అదే ధ్యానం అని. ఓకే. మీకు ధ్యానం చేసేప్పుడు 3వ నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? దేవుళ్ళు, దేవతల్ని, గురువులను చూసారా ఏమన్నా? సారు, నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత సారు అట్లా వికెట్ అయిందంటే, నేను అంటే ఫస్ట్ కదా, సార్ ఎట్లా వికెట్ అవుతాడు, ఒక గురువే వికెట్ అయినాక అసలు ఎట్లా చెప్తాడని బాగా ఏడ్చిన. నేను ఏడ్చి అట్లనే వండుకున్నా. ఇక ఆ కళ రూపంలో సార్ని పల్లకిలో తీసుకొచ్చిర్రు. పల్లకిలో ఫోటో తీసుకొని వస్తే ఇక అందరు పిలుస్తుర్రు నన్ను కళలో. ఎందుకు ఏడుస్తున్నావు, సారే ఇక్కడికి వచ్చిందంటే, సార్ లేనిది ఎట్లుంటుందని నేను ఫీల్ అయ్యి, అట్లా నా ఇన్నర్లో అదే ఫీలింగ్ ఉండే. సార్ వచ్చిండు, ఎటు పోలే అని సార్ నా కళ రూపంలో వచ్చి చెప్పిండు, నేను ఎటు పోలేను, భౌతికంగా లేకున్నా కానీ ఆత్మరూపంలో మీ అందరితోని ఉంటా అని సారు చెప్పడం ద్వారా జరిగిందని నేను అనుకొని, ఆ తర్వాత నుంచి ఏడడం లేదు. ఇక నమ్మిన సారు భౌతికంగా లేకున్నా ఆత్మరూపంలో అందరికీ మనం ఎప్పుడు కావాలా సార్ని చూడాలనుకుంటే వస్తాడు అని నమ్మిన నేను.
కళ రూపంలో అన్న. బాగుంది, మీ అనుభవాలు బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేటి తరానికి పిల్లలకి ఒక తల్లిగా వాళ్ళ చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పాలంటారా? అవును, శాకాహారం ఖచ్చితంగా. మేము లేట్ నేర్చుకొని అయ్యో ఈ ధ్యానం అప్పుడే తెలిస్తే అన్ని రోజులు కూడా తినకపోతుంటాం కదా. అది వండాలన్నా తినాలన్నా ఒక్కరోజు తింటే 3 రోజుల దాకా డైజెషన్ కాదు. ఆ విషయం తెలిసి ఇప్పుడు పిల్లలకి ఇప్పుడే వాళ్ళు ఏడ్చినా చేసినా చెప్పే విధానంగా చెప్తే వినరు. కానీ ధ్యానంలోకి అయితే ఆటోమేటిక్గా వాళ్ళకే ఇష్టం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో సబ్జెక్టులు 5-6 సబ్జెక్టులు ఎట్లుంటాయో ఇట్లా ధ్యానం సబ్జెక్టు పెట్టాలా ఎవరన్నా అని నా కోరిక. విశ్వంకు అనుకుంటున్నా. మరి స్కూల్కి వెళ్ళి చెప్తారా మరి పిల్లలకి? ఇంకా అట్లా ఏం వెళ్ళలేను, చెప్పాలనుకుంటున్నారా? చెప్పలేను, వెళ్ళలేను. ఇక ఇప్పుడే వస్తున్నా కదా ధ్యానంకి. ఓకే. విశ్వం నన్ను రమ్మంటే పోతా, ఎటు రమ్మంటే అటు. విశ్వం నాతో ఏం చేయించుకోవాలనుకుంటే అది చేస్తా. ఓకే, బాగుంది. థ్యాంక్ యూ మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్.